ఈ సమస్త ప్రపంచంలో ఎన్నో ఆచారాలు మరెన్నో సాంప్రదాయాలు. ఒకరికి మంచి అనిపించింది మరొకరికి చెడు అనిపించవచ్చు. ఒకరికి తప్పు అనిపించింది మరొకరికి ఒప్పు అనిపించవచ్చు. అటువంటి సాంప్రదాయమే జపాన్ రాజధాని టోక్యో తీరంలోని ఒకినోషిమా అనే దీవిలో పాటిస్తున్నారు. ఇంతకీ వారు పాటిస్తున్న ఆ సాంప్రదాయం ఏంటో తెలుసా? ఆ దీవిలో ఉన్న దేవతను నగ్నంగా దర్శించుకుంటారు. నగ్నంగా పూజలు చేస్తారు. పురుషులకు మాత్రమే ఈ ఆలయంలోకి అనుమతి, మహిళలకు నో ఎంట్రీ అని ఎందుకు చెబుతున్నారో తెలుసుకుందాం. ఆ విషయం తెలుసుకోబోయే ముందు మా టెంపుల్ రహస్యాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరియు టెంపుల్ రహస్యాలు ఫేస్బుక్ పేజ్ను లైక్ చేయగలరు. ఒకినోషిమా దీవిలో వెలసిన దేవతను షింటో అనే పూజారి ఆరాధించడం ఇక్కడి ఆచారం. ఈ దేవతను ఏడాదికి 2 గంటలు మాత్రమే పూజిస్తున్నారు. ఈ వేడుకకు 200 మంది పురుష పూజారులు మాత్రమే అనుమతిస్తారు. ఇక్కడికి కేవలం పురుషులను మాత్రమే అనుమతిస్తారు. అది కూడా బట్టలు లేకుండా నగ్నంగా సముద్ర ప్రయాణం చేసి సముద్రంలో నగ్న స్నానం చేసుకుని ఆ గుడిలోకి అడుగుపెట్టి దేవతను దర్శించుకుంటున్నారు. ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన ఈ దీవిని దర్శించుకోవడానికి పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్న ఈ దీవికున్న ప్రత్యేకత, పవిత్రత దెబ్బతింటాయని, అందువలనే పర్యాటకులను అనుమతించమని ఇక్కడి పూజారులు అంటున్నారు. అలాగే మహిళలకు ఇక్కడ నో ఎంట్రీ గురించి ఏమంటున్నారంటే, సముద్ర ప్రయాణం చేసి ఈ దీవిని దర్శించుకోవడం ప్రమాదకరమని, పైగా శతాబ్దాల నాటి ఆలయ ఆనవాయితీని మార్చబోమని, మహిళల రక్షణ కోసమే ఈ విధంగా చేస్తున్నామని చెబుతున్నారు. కొరియా ద్వీపకల్పాన్ని చైనాను కలిపే చోటే ఈ దేవి ఉంది. గతంలో ఇక్కడి అధికారులు చేపట్టిన తవ్వకాల్లో ఎన్నో విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు సైతం లభించాయని అంటున్నారు. ఇదండి ఒకినోషిమా దీవిలోని ఆలయ ప్రత్యేకత గురించి.